నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. తెలంగాణలో ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ డేగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా, ఎందుకంటే మంత్రి పదవిలో ఉన్న వాళ్ళను బర్తరఫ్ చేసే మ్యాటర్ ఈ మధ్యకాలంలో జరగలేదు. ఎప్పుడు జరిగిందంటే 2020-21 సమయంలో, కరోనా సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేత ఈటల రాజేందర్ని అప్పటి పార్టీ మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అట్లాంటిది ఏమి జరగలేదు, బర్తరఫ్ అలాంటివి ఏమి జరగలేదు. సో అందుకే ఈరోజు తెలంగాణలో ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఏదో ఒకటి జరగబోతోంది, ఒక సెన్సేషన్ డిసిషన్ అయితే ఉండబోతా ఉంది. ఇప్పటికే ఏఐసిసి నుండి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుండి, అంటే ఇవన్నీ కూడా బయటికి తెలియకపోయినా కూడా తెలంగాణ కాంగ్రెస్ పైన చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. తెలంగాణ కాంగ్రెస్లో మీ అంతర్గత కలహాలు, కుమ్ములాటల వల్ల పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది నాయకులు అని చెప్పేసి ఏఐసిసి అయితే తీవ్ర అసంతృప్తితో ఉందట. నాయకులపైన చాలా గుర్రగా కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం. సుస్మిత చేసిన వ్యాఖ్యలు, అటు సుస్మిత నుండి, సురేఖ నుండి, ఇటు రేవంత్ రెడ్డి, అంటే ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక ట్రయాంగిల్ స్టోరీ అయితే నడుస్తూ ఉంది. సుస్మిత చేసిన వ్యాఖ్యలతో కొండా సురేఖకు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో కేబినెట్లో ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖకు పిసిసి నుండి నోటీసులు రావడం, నాకు ఏ విధంగా మీరు నోటీసులు ఇస్తారు, మీరు వెనక్కి తీసుకోవాలి, నా కూతురు చెప్పిన దానికి నాకే సంబంధం, తను కాంగ్రెస్ పార్టీలో లేదు, ఏమీ లేదు, తన వ్యక్తిగత విషయం, కూతురు విషయాన్ని తల్లిని బాధ్యురాలను చేస్తారా, మీరు వెనక్కి తీసుకోవాలి ఈ విషయాన్ని అని చెప్పేసి తను జవాబు చెప్పడం, తను ఇచ్చినటువంటి జవాబు ఏదైతుందో, సురేఖ ఇచ్చిన జవాబు ఏదైతుందో రిప్లై, అది సరిగా లేదు, అది నిర్లక్ష్యంగా ఉన్నటువంటి జవాబు అది అని చెప్పేసి కొండ సురేఖ పైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పిసిసి అందరు కూడా విరుచుకుపడడం, రేవంత్ రెడ్డి ఈ 4 రోజుల నుండి తెలంగాణలో లేకపోవడం, టూర్లో ఉండడం, ఈరోజు ఉదయాన్నే రేవంత్ రెడ్డి రావడంతో అయితే ఈరోజు ఏదో ఒకటి ముగింపు కార్డు, శుభం కార్డు పడబోతుంది. అది మరి శుభం కార్డు అవుతుందా, లేకపోతే కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో దింపుతుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశాలు. సో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది, తెలంగాణకు వచ్చిన తర్వాత నేను అన్ని విషయాలు మాట్లాడతాను. అన్నీ అంటే ఎట్ ద సేమ్, ఏది మొన్న అమెరికా టూర్ని క్యాన్సిల్ చేయడము కేంద్ర ప్రభుత్వం, దానిపైన, అదేవిధంగా తెలంగాణలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా అన్నిటిపైన నేను మాట్లాడతా అని చెప్పేసి ఆయన చెప్పడంతో అయితే ఈరోజు ఏదో ఒకటి కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మొన్నటి నుండి కూడా బర్తరఫ్ రాజీనామా, లేదంటే కొండా సురేఖ టీం అంతా కూడా అటు ఇతర నాయకుల పైన అచ్చా కాంగ్రెస్, పచ్చా కాంగ్రెస్ అంటూ వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలతో అటు వాళ్ళపైన కూడా కొన్ని నెగిటివ్ కూడా వెళ్ళిందట ఏఐసిసి పైకి. ఎవరికి? అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దానిపైన కూడా ఏఐసిసికి ఫిర్యాదు చేసినట్టుగైతే తెలుస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా నిన్న కొండా సురేఖ తెలంగాణలో రేవంత్ రెడ్డి లేకపోవడము, ఇక్కడ తను లేకపోవడం, టూర్లో ఉండము, అయితే ఈ అంశాలపైన తనతో మాట్లాడదామంటే తను లేకపోవడంతో తెలంగాణలో ఉన్నటువంటి ఇతర కీలక నేతలతో తను భేటీకి పర్మిషన్ అడగడము, ఎవరు కూడా తనకు అనుమతి నిరాకరించడము, తను నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే దగ్గరికి వెళ్ళి బెంగళూరులో నిన్న సమావేశం కావడము, ఇదంతా కూడా తెలంగాణలో ప్రస్తుతం ఒక రాజకీయ రగడకు, రాజకీయ చర్చకు అయితే దారి తీసిందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈరోజు ఏం జరగబోతోంది? రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరిగింది తెలంగాణకు. మరి ఈరోజు ఇలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి కనిపిస్తూ ఉంది. మొన్న మల్లు రవి గారు కూడా బయటకు వచ్చి మాట్లాడిండు. ఏం మాట్లాడిండంటే అటు కొండా సురేఖ పైన, కొండా సుస్మిత పైన సీరియస్ కావడం జరిగింది. ఏ విధంగా ఆ విధంగా మాట్లాడతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం కొండా సుస్మిత, కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎవరైతే మీటింగ్ పెట్టిరో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీరు ఎవరిని అడిగి పర్మిషన్తో మీరు మీటింగ్ పెట్టిరు అంటే పార్టీలో ఉన్నటువంటి వారిపైన మీరు బహిరంగంగా ఏ విధంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు అని చెప్పేసి వాళ్ళపైన కూడా సీరియస్ కూడా కావడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో
అంటే విచ్ఛిన్న ఒక టీంలుగా ఏర్పడ్డాయా, వర్గాలుగా చీలిపోయాయా అనేటువంటి అనుమానాలు చాలా మందిలో ఇది ఒక అనుమానం రేకెత్తిస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రావడంతో సో దీనిపైన ఒక తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం కనిపిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి నా ఖర్గేని కలిసింది కొండా సురేఖ. మరి ఖర్గే ఏం చెప్పడం జరిగింది, ఏం చెప్పాడు? ఖర్గే మరి ఏఐసిసికి ఏం చెప్పాడు, ఇక్కడ తెలంగాణ పీసీసీకి ఏం చెప్పారు, సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పారన్నటువంటి దానిపైన కూడా ఇప్పుడు ఒక ఆసక్తిత కనిపిస్తూ ఉంది. సో మరి ఖర్గే ఏమన్నాడు అనే విషయాలు అయితే తనతో 15 నిమిషాలు మీటింగ్ పెట్టిండు నిన్న ఇక్కడ బెంగళూరులో కొండా సురేఖతో. మరి ఆ 15 నిమిషాలు ఏం మాట్లాడాడు అనే విషయం కూడా ఇంకా ఇప్పటికైతే బహిరంగంగా అయితే తెలియదు. అంటే కాస్త కొండా సురేఖ పైన అంటే మందలించినట్టుగా, ఐ మీన్ ఏ విధంగా అట్లా మాట్లాడుతుంది మీ కూతురు, మీ పర్మిషన్ లేకుండా ఎట్లా మాట్లాడతారు, అంత బయటికి వచ్చేంత వరకు ఎందుకు చేసుకునే అనేటువంటి చిన్నగా మందలించినట్టుగైతే తెలుస్తుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో అయితే ఒక తీవ్ర చర్చకు దారి తీయడం జరిగింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ ఒక తుది నిర్ణయం, ఒక ఫైనల్ డిసిషన్ అయితే తెలుస్తుంది. మరి కొండా సురేఖని బర్తరఫ్ చేస్తారా? ఎందుకంటే చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ కూడా తనపైన గురుగా ఉన్నారు. డైరెక్ట్గా నేరుగా వాళ్ళు తనను మంత్రి పదవి నుండి తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, ఆమె వల్ల పార్టీ డ్యామేజ్ అవుతూ ఉంది, గతంలో అయ్యింది, వాళ్ళు సారీ చెప్పి మళ్ళీ అదే రకంగా చేస్తూ ఉన్నారు, తను ఎన్ని రోజులు ఈ పార్టీలో ఉన్నా కూడా ఇదే రకంగా పార్టీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. మరోవైపేమో ఇటు పీసీసీ మల్లు రవి బయటకు వచ్చి తను ఒక క్యాబినెట్లో ఉంది, మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని తీసేయడం అంటే ఆషామాషి విషయం కాదు అని చెప్పేసి అటు వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ గందరగోళ పరిస్థితులలో ఏం జరగబోతుంది? అయితే నిన్న ఖర్గే దగ్గరికి కొండా సురేఖ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని మన అంశాలు ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఒక రాజకీయ రగడ, ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రస్తుతం తెలంగాణలో. అయితే ఒకటి వర్గాలుగా చీలిపోయింది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి ఒకటి ఇక్కడ చర్చ నడుస్తూ ఉంది. ఇంకొకటి కొండా సురేఖ బీజేపీలోకి వెళ్తున్నారని చెప్పేసి మరొక ప్రచారం జరుగుతూ ఉంది. మరొక పక్కనేమో కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత జనసేనలోకి వెళ్ళిపోతున్నట్టుగా మరొక చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ వర్గాలుగా మనం మాట్లాడుకుంటే కొండా వర్సెస్ రేవంత్ అని చెప్పేసి నడుస్తూ ఉంది. సో ఇది బయట జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. రేవంత్ రెడ్డి టీము మొన్న ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టారో కొండా సురేఖ పైన తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారంతోనే వాళ్ళు ఆ రకంగా మాట్లాడారని చెప్పేసి ఇది నడుస్తూ ఉంది. మరోవైపు కొండా వర్గం ఇటు అంటే అచ్చా కాంగ్రెస్ను నాశనం చేస్తున్నారు కొంతమంది, పచ్చా కాంగ్రెస్ అని చెప్పేసి ఇటు కొండా టీం కూడా చేస్తూ ఉన్నారు. ఈ కొండ వర్గంలో బయటికి రావట్లేదు నాయకులు, ఎందుకంటే బయటికి వస్తే వాళ్ళపైన కూడా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు బయటికి రాకపోయినా కూడా లోపల అయితే ఆ కొండా సురేఖకి సపోర్ట్ చేస్తున్నట్టుకైతే తెలుస్తూ ఉంది. అయితే మొన్న అందుకే ఇప్పుడు ఎవరైతే కొండా సురేఖ పైనే కాకుండా కొండా సురేఖ పైన తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళపైన కూడా పీసీసీ మొన్న వాళ్ళు కూడా చురుకలు అంటించారు, వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది, స్వీట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళపైన కూడా మీరు చర్యలు తీసుకుంటామన్న విధంగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మరొకటి చూసుకుంటే బీజేపీలోకి కొండా సురేఖ వెళ్తూ ఉందని చెప్పేసి మరొక టాక్ నడుస్తుంది. ఇదేందుకు నడుస్తూ ఉంది? బీజేపీ భావజాలం, అదేవిధంగా కొండా సురేఖ భావజాలం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. బీజేపీదేమో భావజాలం చూసుకుంటే జాతీయవాదం ఉంటుంది వాళ్ళది. ఇటు కొండా సురేఖ భావజాలం చూసుకుంటేనేమో ఆమె నక్సలైట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కాబట్టి వాళ్ళది కమ్యూనిస్ట్ భావజాలం ఉంటుంది. అయితే వాళ్ళ బీజేపీ సిద్ధాంతాలకి ఇటు కొండా సురేఖ సిద్ధాంతాలకి సెట్ కాకపోయినా కూడా బీజేపీలోకి కొండా సురేఖ వెళ్ళిపోతుంది అన్నటువంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే నిన్న ఖర్గే దగ్గరికి వెళ్ళింది కొండా సురేఖ. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ 4 రోజుల తనపైన జరుగుతున్నటువంటి వార్తలపైన ఖర్గేను కలిసి అన్నీ చెప్పుకోవడానికి బెంగళూరుకి వెళ్ళింది. అయితే ఎయిర్పోర్ట్లో నిన్న
బీజేపీ తెలంగాణ చీఫ్తో సురేఖ అక్కడ తారసపడ్డారు. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మనం వెళ్తున్నప్పుడు చాలామంది నాయకులు కలుస్తూ ఉంటారు పార్టీలకు అతీతంగా. సో రాజకీయాలు మనకు ఎన్ని రకాలుగా శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా అది రాజకీయ విమర్శ వరకు ఉంటుంది. మళ్ళీ వ్యక్తిగతంగా ఎవరు కలుసుకున్నా కూడా మనం అలయబల ఇచ్చుకుంటాం, నమస్తలు చెప్పుకుంటాం. దాంట్లో భాగంగా నిన్న ఎయిర్పోర్ట్లో కొండా సురేఖకి తెలంగాణ చీఫ్ అక్కడ ఎయిర్పోర్ట్లో తారసపడిందట. అయితే తారసపడినప్పుడు తను ఎందుకు తారసపడిందో మామూలుగా వేరే పార్టీ వరకు వచ్చినప్పుడు నమస్తే అని చెప్తాం, షేక్ హ్యాండ్ తీసుకుంటాం, సరే ఓకే అన్న మంచిదన్న బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాం. అయితే అక్కడ కొండా సురేఖ గారు ఏం చేశారంటే తను బెంగళూరుకి ఎందుకు వెళ్తుందా అనేటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ చీఫ్కి చెప్పుకున్నాడు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఆమె ఎందుకు వెళ్తుంది అంటే ఇక్కడ తెలంగాణలో పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల గురించి మాట్లాడడానికి వెళ్తుంది. మరి ఆ పార్టీ విషయాలను, పార్టీ అంతర్గత విషయాలను, వ్యక్తిగత విషయాలను ఏ విధంగా మరో పార్టీ చీఫ్కి ఏ విధంగా తెలియజేస్తుంది అని చెప్పేసి ఈ పంచాయతీ కూడా నడుస్తూ ఉంది. ఈ విషయాలపైన కూడా చాలామంది కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉందంట. ఈ విషయంపైన కూడా అట్లెట్లా షేర్ చేస్తుంది. ఇప్పుడు వేరే పార్టీ వ్యక్తులు కలిసినప్పుడు రాజకీయాలు కాకుండా వ్యక్తిగతంగా కలిసినావు, సరే హాయ్ బాయ్ చెప్పినావు, అయిపోయింది. నువ్వు బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నావు, కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు బీజేపీ చీఫ్కు ఎందుకు చెప్పుకున్నది అనేటువంటి దానిపైన కూడా ఒక రచన నడుస్తూ ఉంది. అయితే ఇవన్నీ చెప్పుకున్న విషయంలో కూడా నేడో రేపు ఈ మధ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి తన బర్తరఫ్ అయినా లేదంటే పార్టీని సస్పెండ్ చేసినా నెక్స్ట్ బీజేపీలోకే వెళ్తుంది అన్నటువంటి వార్తలు ఒక గుప్పమంటున్నాయి. ఎందుకంటే తను నిన్న ఎయిర్పోర్ట్లో బెంగళూరు వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు గారిని కలవడమే దానికి కారణం. అందుకే చాలామంది జనసేనలోకి వెళ్తూ ఉంది కొండా సురేఖ, బీజేపీలోకి వెళ్తూ ఉంది కొండా సురేఖ. అందుకే నిన్న అక్కడ కలిసి తను పార్టీ అంతర్గత విషయాలు కూడా తనతో షేర్ చేసుకుంది కాబట్టి తను వెళ్తుందని చెప్పేసి చాలామంది అయితే మరొక వైపు చెప్తా ఉన్నారు. అయితే మరొక వార్త ఏం హల్చల్ చేస్తూ ఉన్నాడు తెలంగాణలో, కొండా సుస్మిత సురేఖ కూతురు సుస్మిత జనసేన పార్టీలోకి చేరబోతున్నట్టుగా వార్తలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం తాను ఇప్పుడు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలని కొండా సురేఖ ఏం చెప్తుందంటే తన వ్యక్తిగత విషయం, తనకు సంబంధం లేదు, తన వ్యాఖ్యలకు సంబంధం లేదని చెప్పేసింది. అయితే ఇప్పుడు తన తల్లి సురేఖకు సంబంధం లేకుండానే జనసేన పార్టీలోకి కొండా సుస్మిత వెళ్తుందా, లేదంటే తన తల్లితో కలిసి ఆ పార్టీలోకి వెళ్తుందా? ఎందుకంటే ఈరోజు ఏదో ఒక బిగ్ డిసిషన్ ఉంది. అయితే బర్తరఫ్ అని చేస్తారు మంత్రి పదవి నుండి, లేదంటే పార్టీని సస్పెండ్ చేస్తారు. ఇవి చేసిన తర్వాత తాను జనసేన పార్టీలోకి వెళ్తుంది కాబట్టి ఈరోజు జనసేన ముఖ్య నాయకులతో కొండా సుస్మిత భేటీ కాబోతున్నటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకు మనం చెప్తున్నాం అంటే గతంలో వీళ్ళు గతంలో చూసుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సురేఖ, తర్వాత వైసీపీకి వెళ్ళారు, ఆ తర్వాత బీఆర్ఎస్కి వెళ్ళారు, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్కి వెళ్ళారు, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత ఇప్పుడు మళ్ళొక రచ్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏ పార్టీకి పోయినా కూడా అన్నిట్లలో అప్పుడు అంత గొడవలతోనే, అప్పుడు గొడవతోనే కాంగ్రెస్ నుండి వైసీపీకి వెళ్ళింది, మళ్ళీ వైసీపీలో నుండి గొడవ నుండి బీఆర్ఎస్కి వచ్చింది, మళ్ళీ బీఆర్ఎస్ నుండి గొడవతోనే కాంగ్రెస్కి వచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్లో కూడా గొడవ జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ గొడవ జరిగితే మరొకసారి ఆ పార్టీలు గతంలో ఉన్నటువంటి పార్టీల వైపు చూసే అవకాశం ఉందంటే లేదు అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆ పార్టీలో ఉండి కూడా ఆ పార్టీ నాయకులతో చాలా అంటే చాలా గొడవ పెట్టుకుంది కాబట్టి మరి ఆ పార్టీల వైపు చూసే అవకాశం లేదు కాబట్టి సో కొత్త పార్టీ జనసేన పార్టీ లేదంటే బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీల్లోనే వాళ్ళు ఇప్పటివరకు వెళ్ళలేదు. సో ఇప్పుడు జనసేన ఏంటంటే ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ కూడా దూసుకెళ్తాం తెలంగాణలో కాబట్టి, అయితే నెక్స్ట్ వెళ్ళని పార్టీలు అంటే బీజేపీ పార్టీ. సో ఆ బీజేపీ కన్నా వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే జనసేనలోకి వెళ్తుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే జనసేనలోకి ఓన్లీ కొండా సుస్మిత మాత్రమే వెళ్తుందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి, బీజేపీలోకి మాత్రం కొండా సురేఖ వెళ్తుందని చెప్పేసి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఎంతవరకు వాస్తవం అనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఒక బిగ్ డేగా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. అయితే బర్తరఫ్ అన్న జరుగుతుంది సుస్మిత, లేదంటే సస్పెండ్ అన్న అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ రెండు కాకపోతే మాత్రం సో ఆమెకు వార్నింగ్ ఇచ్చి ఆమెతో పాటు ఎవరైతే మొన్న ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారో సురేఖ పైన వాళ్ళకి కూడా వార్నింగ్ ఇచ్చి, స్వీట్ వార్నింగ్ ఇచ్చి ఇక్కడ నుండి ఏమీ జరిగినా కూడా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి
అందరూ కూడా జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి వార్నింగ్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నాయి ఏఐసీసీ నుండి. అయితే ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో ఈ అంతర్గత కలహాలు కుమ్మాటల వల్ల అధిష్టానం మాత్రం చాలా సీరియస్గా ఉందట ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పైన. మీ అంతర్గత కలహాలు కుమ్మలాటల వల్ల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అవుతూ ఉంది, నష్టం చేకూరుతూ ఉంది. ప్రతిపక్షాలన్నీ కూడా ఇదంతా కూడా వాళ్ళు ఓన్ చేసుకొని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మన పార్టీ మీద. కాబట్టి సో ఇవన్నీ కూడా ఇలాంటి గొడవలు లేకుండా సామరస్యంగా సమన్వయంగా పనిచేస్తేనే బాగుంటుంది, లేదంటే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం, ఇలాంటి రిపీట్ అవుతుంది అని చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఇవి జరగకపోతే ఏది బర్తరఫ్ లేదంటే సస్పెండ్ కాకపోతే మాత్రం ఇటు కొండ సురేఖ టీంకి కావచ్చు, ఇటు కొండ సురేఖ వ్యతిరేక టీం ఎవరైతే మొన్న తిరుగుబాటు ఇచ్చారో వాళ్ళపైన కూడా వీళ్ళు సీరియస్ అయ్యి వాళ్ళని కూడా